కాంతారా చాప్టర్ 1 మూవీ షూటింగ్ పూర్తయింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా థియేటర్ లోకి రాబోతుంది. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం ఈ సినిమా గురించి పెద్దగా ఏ వివరాలు వెల్లడించలేదు. కానీ ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో మేకర్స్ ఈ శుక్రవారం ఒక ప్రత్యేక అప్డేట్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి బసంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో రుక్మిణి రాజసమైన లుక్ లో మెరిసిపోతుండగా ఆ పాత్రకు తగిన శక్తి, గంభీరత స్పష్టంగా కనిపిస్తుంది. పౌరాణిక వాతావరణం కలిగిన ఈ పాత్ర సినిమా కథలో కీలక స్థానాన్ని సంపాదించుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. కనకవతి లుక్ మొత్తానికి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాని ఈ ఏడాది హిట్ 3 మూవీతో ప్రేక్షకుల్ని బాగా అలరించారు. భారీ యాక్షన్ కథనంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో నాని ఎలా కనిపిస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ లుక్ నుంచి నాని లుక్ ను రివీల్ చేయడంతో పాటు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. నాని 2 జడల లుక్ అదిరిపోయింది. గతంలో మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోపై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. బ్లాక్ బస్టర్ హిట్ కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ హీరో సుధీర్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం జటాధార. ప్రముఖ డైరెక్టర్ వెంకట కళ్యాణ్ దర్శకత్వంలో తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఆధ్యాత్మిక అంశంతో ముడిపడి ఉన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతున్నట్లు టీజర్ తోనే రివీల్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ తో పాటు ఇంద్ర, కృష్ణ, నవీన్, శుభలేఖ సుధాకర్, రవిప్రకాష్, ఝాన్సీ, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ అగర్వాల్, శివన్ నారంగ్, ప్రేరణ అరోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.